కొత్త సంవత్సరం ఆల్రెడీ కొత్త సినిమాల రిలీజ్ తో సందడి చేస్తోంది. మరి రాబోయే సినిమాలకు సంబంధించి ఏం లేదా అని వెయిట్ చేస్తున్న టైంలో వరుసపెట్టి అప్ కమింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చి అదరగొట్టేశారు మేకర్స్. మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సినిమాల నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరూ హీరోలు ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు. తమ అప్ కమింగ్ సినిమాల నుంచి క్రేజీ పోస్టర్లతో అదరగొట్టేశారు. స్పెషల్లీ పవన్ కళ్యాణ్ అయితే డబుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజు కొత్త సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి నిజంగానే షాక్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. దీంతో సినిమా డీటెయిల్స్ గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. సురేందర్ రెడ్డితో కొత్త సినిమా అనౌన్స్ చేయడంతో పాటు ఈ సంవత్సరం సమ్మర్ బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. రెడ్ కలర్ షర్ట్ తో తన రెట్రో లుక్ ని రీక్రియేట్ చేసినట్టు అనిపించేలా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే దేఖ్ లేంగే సాలా సాంగ్ తో ట్రెండ్ అవుతోంది. ఈ సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఫుల్ ట్రీట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ ఈ నెలలోనే రిలీజ్ కాబోతోంది. ఫౌజీ కూడా ఫినిషింగ్ కి దగ్గరలో ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డితో స్పిరిట్ సినిమాని కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని సందీప్ సడన్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా మ్యాడ్నెస్ క్రియేట్ అయింది. షర్ట్లెస్ టోన్డ్ బాడీతో ప్రభాస్ తృప్తి దిమ్రి ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నిజానికి ఈ టైంలో అంతా సంక్రాంతి సినిమాల సందడే ఉంటుంది. అందులోనూ సంక్రాంతి సినిమాల్లో అనిల్ రావిపూడి సినిమా ఉందంటే ఇక ప్రమోషన్ల మోత మోగిపోవాల్సిందే. మరోవైపు అసలు ప్రమోషన్లకే రాని నయనతార చేత బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేయించడంతో ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా చిన్నపాటి షాక్ తగులుతోంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడియో చేశాం, సినిమా రిలీజ్ కి దగ్గరవుతోంది, ప్రమోషన్లు చేయొద్దా అంటూ నయనతార చేతే చెప్పించారు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు ఈ 10 రోజులు ప్రమోషన్లు పీక్స్ అంటూ హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. మరో సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా కొత్త సంవత్సరం సందర్భంగా అప్డేట్ ఇచ్చింది. రవితేజ, ఆషిక, డింపుల్ హయాతి లీడ్ రోల్స్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో పాటని రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేసింది టీం. వరుసగా ఫ్లాప్ లో ఉన్న రవితేజ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో హిట్ కొడతారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి సినిమాలే కాదు, నాన్ సంక్రాంతి సినిమాల హీరో సినిమాలతో పాటు ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సిన సినిమాల రిలీజ్ డేట్లు, కొత్త సినిమాల అనౌన్స్మెంట్లు, టీజర్లు ఫస్ట్ లుక్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాయి. ఈ మధ్య కాలంలో నాని చేస్తున్న ద పారడైజ్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మధ్య కాలంలో మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న రూమర్ కూడా వచ్చింది. రామ్ చరణ్ పెద్ద సినిమా మార్చి 27న రిలీజ్ కి ఉంది కాబట్టి నాని గ్యారంటీగా పోస్ట్ పోన్ చేసుకుంటారు అని టాక్ నడిచింది. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ నాని న్యూ ఇయర్ సందర్భంగా మార్చి 26నే సినిమా రిలీజ్ అని మరోసారి పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అసలు జనాలు ఎప్పుడో మరిచిపోయారు అఖిల్ చేస్తున్న లెనిన్ సినిమాని. అలాంటి సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు అఖిల్. మురళీ కిషోర్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ లెనిన్ సినిమా నుంచి ఫస్ట్ పాటని ఈ నెల 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చింది టీం. వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం లాస్ట్ ఇయర్ కే ర్యాంప్ తో అదరగొట్టారు. అంతేకాదు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాని స్పీడప్ చేస్తున్నట్టు టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని సమ్మర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న విశ్వక్ సేన్ న్యూ ఇయర్ రోజు సర్ప్రైజింగ్ న్యూస్ రివీల్ చేశారు. కొత్త లుక్, కొత్త మేక్ ఓవర్ తో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. లెగసీ అనే పవర్ఫుల్ టైటిల్ తో పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో సినిమా అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేసి అదరగొట్టారు. ఇప్పటికే ఈ ఫిబ్రవరిలో విశ్వక్ సేన్ చేస్తున్న ఫంకీ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.
స్టార్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలతో పాటు చిన్న హీరోలు, హీరోయిన్లు, ఇప్పుడిప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి. కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న సుహాస్ మరోసారి స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్, శివాని మరోసారి జంటగా హే భగవాన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని, త్వరలోనే రిలీజ్ ప్లాన్ అనౌన్స్ చేస్తామని అప్డేట్ ఇచ్చింది టీం. సంయుక్త మీనన్ లీడ్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది ద బ్లాక్ గోల్డ్ మూవీ. పాన్ ఇండియా వైడ్ గా రాజేష్ దండా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. RX-100 తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అజయ్ భూపతి రీసెంట్ గా ఘట్టమనేని జయకృష్ణని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. రాషా తడాని, జయకృష్ణ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం హీరో ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు హీరోలు.